హాయ్ అండి. ఈరోజు వీడియోలో గ్రీన్ పీస్ టమాటా కర్రీ ఎలా చేద్దామనేది చూద్దామండి. ఏమండి కనిపించింది కదా, ఇది ఎలా చేద్దామనేది ఫస్ట్ నుంచి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద తెప్పలు పెడతాం. అది హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. కొంచెం ఎక్కువగానే ఆయిల్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట కర్రీ. ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది కదండి, ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. అలానే నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వాష్ చేసి అందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ పీస్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇదిగోండి, దీన్ని ఇప్పుడు పోపు సామాన్లోకి ఆనియన్స్ వేగాక దాంట్లోకి ఇవి యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా వేగాలండి. మంచిగా వేగాక అప్పుడు దీంట్లోకి యాడ్ చేద్దాం. ఇదిగోండి, ఆనియన్స్ వేగింది. ఇప్పుడు దీంట్లో గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తానండి. దీన్ని మంచిగా ఫ్రై చేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కూడా మంచిగా ఒక 5 నిమిషాలు నూనెలో ఫ్రై చేస్తుండాలండి. ఇప్పుడు దీంట్లోకి టమాటాని యాడ్ చేస్తున్నాను. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేద్దాం. తీసి చూద్దామండి. కుక్ అయింది. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపి చూద్దాం.
ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. అలానే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేద్దాం. ఆ ఉప్పు, కారం, పసుపు అంతా కూడా గ్రీన్ పీస్కి, టమాటాకి పట్టేటట్టుగా కొంచెంసేపు ఒక 5 నిమిషాలు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. అది మంచిగా ఫ్రై అయ్యాక అప్పుడు దాంట్లోకి వాటర్ యాడ్ చేద్దాం. 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేద్దాం. తీసి చూద్దామండి. ఇదిగోండి మంచిగా వేగింది, అంటే ఉప్పు కారం అంతా పట్టింది అట్లకి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇప్పుడు తీసి చూద్దామండి ఎలాగైంది. ఇవ్వండి దగ్గరికి అయిపోయినట్టే కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గ్రీన్ పీస్ టమాటా కర్రీ. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.